మార్కాపురం వైసీపీలో లెక్కలు మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ తగిలింది. సొంత పార్టీ నేతలే పక్కలో బల్లెంలా మారారు. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎమ్మెల్యే రేసులో ఎవరెవరున్నారు? ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యేగా కుందూరు నాగార్జున రెడ్డి ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్ కొండారెడ్డి కుమారుడు కావడంతో 2019లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ సునామీలో గెలుపొందారు. తొలి 3 ఏళ్ల వరకు అంతా సాఫీగానే సాగింది. నేతలంతా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలో నాగార్జున రెడ్డిపై విమర్శలు ప్రారంభమయ్యాయి. షాడో ఎమ్మెల్యేగా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించాడట. సెటిల్మెంట్లు, భూకబ్జాలు చేయడంలో ఎమ్మెల్యే తమ్ముడు దిట్టంటూ వ్యతిరేక వర్గం బాగానే ప్రచారం చేసింది. వీటన్నింటినీ నాడు వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఉదరగొట్టాడు. దీన్ని భరించలేక అధిష్టానానికి మొరపెట్టుకున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆయన్ను సస్పెండ్ చేయడంలో విజయం సాధించారు. చివరకు తాడేపల్లి పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డిపై వేటు వేశారు. 2019లో మార్కాపురం సీటు కోసం సూర్యప్రకాష్ ప్రయత్నం చేసిన జగన్ కుందూరు వైపే మొగ్గు చూపారు. వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి బ్రదర్స్ పై వచ్చిన ఆరోపణల్లో ప్రజల్లో చర్చకు దారితీయడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తనపై వచ్చిన విమర్శలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై నిగ్గు తేల్చాలంటూ కోరారు. అయితే ప్రజలు మాత్రం ఎమ్మెల్యే ఫిర్యాదును ఏమాత్రం నమ్మలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం వారిది, ఇక అధికారులు ఎలా నిజాయితీగా విచారణ చేస్తారని ప్రతిపక్షాలు కూడా పెదవి విరుపులు విరిచాయి. దీంతో ఆ విషయాలు కాస్త తెరమరుగుకు చేరుకున్నాయి. 2014లో కూడా మార్కాపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన జంకే వెంకటరెడ్డి గెలుపొందారు. స్థానికంగా మంచి పేరు ఉండడంతో ఆయన విజయానికి దోహదపడింది. మరోవైపు మృదు స్వభావి కావడం, పార్టీలకు అతీతంగా సాయపడతారన్న టాక్ వెంకటరెడ్డికి పేరును సంపాదించి పెట్టేలా చేసింది. అయితే ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడంతో 2019లో ఆయన తాడేపల్లి పెద్దలు పక్కన పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ సీటుపై వెంకటరెడ్డికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన ఎన్నికల అనంతరం ఆ మాటలను జగన్ పట్టించుకోలేదట. దీంతో వెంకటరెడ్డి వర్గం దిగాలు పడిపోయింది. వైసీపీ జెండాలు మోసిన మనకు ఈ పరిస్థితి ఏంటని తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారట. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థిగా జంకే వెంకటరెడ్డి ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ టికెట్ కోసం తాడేపల్లిలో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారట. కానీ సామాజిక సాధికార బస్సు యాత్ర సమయంలో మార్కాపురం వచ్చిన విజయసాయిరెడ్డి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ అంటూ చెప్పేశారట. ఇక ఇన్ఛార్జీల మార్పు ఎఫెక్ట్ మార్కాపురంపై కూడా పడింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 పేర్లు వినపడుతున్నాయి. వారిలో మాజీ మంత్రి సిద్ధా, బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సిద్ధా మాత్రం టికెట్ ఎక్కడి నుంచి ఇచ్చిన పోటీలో ఉంటారని జగన్కు చెప్పారట. అవినీతి మరకలు అంటుకున్న ఎమ్మెల్యేలకు ఉద్వాసన లేదా పోటీ చేసే ప్రదేశం మార్పులు ఉంటాయని భావిస్తున్నారట. ఇక మొదటి దఫా ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో గందరగోళం ఏర్పడింది. రెండో ఫేజ్లో ఫ్యూజులు ఎగిరిపోయే తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.